ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఏమైంది, పెద్ద పెద్ద దేశాలకి అమెరికా లాంటి చిచ్చి మానేండి అయ్యా బాబు, ఏమి సరి ప్రాక్టికల్ కాదు. లాస్ట్ టైం ప్రెసిడెంటే అన్నాడు ఆయన, అమెరికా ప్రెసిడెంట్, ఆర్గానిక్ ఫార్మింగ్లు ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ ప్రాక్టికల్ కాదు, అది చేయాలంటే బోల్డ్ ఎఫర్ట్ చేయాలి, ఏమీ లేకుండాను, పైగా ఫుడ్ చాలదు, తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ కష్టం ఎక్కువ, అదే మరి ఫలితం తక్కువ. అప్పుడు మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం, మనం వీఆర్ వాంట్ టు డూ స్మార్ట్ వర్క్, వీ వాంట్ టు వర్క్ లెస్, హ్యావ్ మోర్ కదా. ఇప్పుడు ఆ రకంగా అయితే ఏంటంటే, ఎవరన్నా ఒక టాబ్లెట్ కనిపెడితే టాబ్లెట్ వేసుకుంటే రోజు తినటం పని లేకుండా శుభ్రంగా బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు లేకుండా ఓ టాబ్లెట్ వేసుకుంటే మామూలు పెట్రోల్ పోసినట్టు రోజంతా నడిచింది అనుకోండి. అది ఏంటంటే ఎఫర్ట్ పెట్టే ఎవరు చేయరండి, మనం ఎఫర్ట్ పెట్టే ఎవరు చేయరు. ఇప్పుడు ఎవరన్నా క్లాస్ దాన్ని బిజినెస్గా తీసుకుని ఎవరన్నా చేస్తే మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాం కానీ, బట్ అక్కడ ఫైనాన్షియల్ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మీకు ట్రూత్ ఏంటో మీకే తెలుస్తుంది, మీరు చేసింది. వాళ్ళు ఎన్ని చెప్పినా మనకు తెలియదు కదా. అవన్నీ గుడ్ ఐడియాస్. పైగా మన దగ్గర కూడా ఇళ్లలో కూరలు అవన్నీ పెంచుతున్నారు. దాన్ని చూడండి, ఇప్పుడు రైస్ ఉంటుంది, కొన్ని కొనుక్కుంటానే ఉంటాం కదా, బయట కొనుక్కుంటానే ఉంటాం, అవన్నీ ఉంటాయి. అవన్నీ కాంపెన్సేట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్లని, తక్కువ తింటామని, ఇలాంటివన్నీ హెల్దీ కనుకైతే ఎంత తిన్నా కానీ పెద్ద ఒబిసిటీ ఇలాంటివి వస్తాయి కానీ, బట్ పెద్ద జబ్బులు రావేమో. ఇప్పుడు ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్ ఇక్కడ చూసినా కానీ కదా. హౌ మచ్ ఇప్పుడు ఆటోమొబైల్స్ పెరుగుతున్నాయి, ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం మనం. మొబైల్స్ ఏం పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం మనకేం తెలుసు. ఈ సౌండ్ వేవ్స్, రకరకాల సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తే సో కంఫర్టబుల్. బట్ ఆబ్వియస్లీ ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్కి వర్డ్స్ అట్లా వెళ్ళవు కదా. వేవ్స్ ఆర్ గోయింగ్ త్రూ, ఆ వేవ్స్ మధ్యలో మనం ఉన్నాం, మనకు కనపట్లేదు. వాటి మన బ్రెయిన్ మీద ఏం ప్రొడ్యూస్ చేస్తుందో ఎఫెక్ట్, మనకి ఏం క్యాన్సర్స్ వస్తున్నాయో, ఏ వేవ్స్ వస్తాయో మనకు తెలియదు కదా. వీఆర్ లుక్ ఎట్ ద కంఫర్ట్. ఈ పెద్ద పెద్ద సెల్ టవర్స్ పెట్టడం వల్ల కొన్ని పక్షులు చచ్చిపోతున్నాయని చెప్పి కొన్ని ప్లేసెస్ లో అసలు టవర్సే పెట్టుకోలేదు కొంతమంది. సో కాల్డ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు పక్షులు కావాలి, మాకు సిగ్నల్ లేకపోయినా పర్వాలేదు, ల్యాండ్ లైన్ తగలేండి మాకు అని చెప్పని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పక్షులకే అంత అయినప్పుడు మనం సెల్ ఫోన్లు పై పాకెట్లో పెట్టుకుంటున్నాం, జేబుల్లో పెట్టుకుంటున్నాం, పడుకునేటప్పుడు మంచం మీద పెట్టుకుంటున్నాం. దీని ఎఫెక్ట్ నిజంగా మనిషి ఆరోగ్యం మీద ఉంటుంది కదా సార్? 100% ఉంటుంది. ఏంటనే తెలియదు, 100% ఉంటుంది, దాని డౌటే ఉందండి. కాకపోతే అది బికమ్ పార్ట్. ఇప్పుడు అది నాకు మూడో చేయి లాంటిది, అది పక్కన లేకపోతే అసలు మనకి చేయి ఆడినట్టే కదా, చేయి ఆడినట్టే. వీ హ్యావ్ బికమ్ లైక్ దట్. ఎవ్రీథింగ్ ఇస్ త్రూ, యూ కెన్ సీ ద వరల్డ్ త్రూ ద మొబైల్ నౌ. సో ఏంటంటే బెనిఫిట్స్ సీమ్ టు బి మోర్, ఇమ్మీడియట్ బెనిఫిట్స్ ఆర్ మోర్, లాంగ్ టర్మ్ యూ డోంట్ నో అంటిల్ సమ్వన్ ప్రూవ్స్ వీ డోంట్ నో. ఇవాళ రేపట్లో లైఫ్ స్టైల్ అంతా ఎలా అయిపోయిందంటే, మండే టు ఫ్రైడే పని చేయి, ఫ్రైడే సాటర్డే సండే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉందంటే పబ్బులు, క్లబ్బులు, హ్యాపీగా తినడం, తిరగడం, తాగడం అన్నట్టుగానే ఉంది. కొంతమంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొంతమంది పర్సంటేజ్ వైజ్ పట్టించుకుంటున్నారు. మీ వరకు ఇన్నేళ్ళు, ఇన్ని సర్జరీలు, ఇంత సర్వీస్ చేసిన తర్వాత మీకున్న ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకండి మనకి ఎవ్రీథింగ్ ఈజ్ మై ప్రొఫెషన్. దర్ ఇస్ అ బిగ్ డ్రాబ్యాక్ అనుకోండి మాకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రొఫెషన్. యూ థింక్ అబౌట్ ఇట్, యూ ఈట్ అబౌట్ ఇట్, యూ డ్రింక్ ఇట్, యూ బ్రీత్ ఇట్. ఓకే, అఫ్ కోర్స్ సెకండ్ థింగ్ ఈజ్ మై ఫ్యామిలీ. Fortunately, I have a good family, my wife and children, and now have in addition a grandson who keep us happy. Okay, they all keep us so happy, and these are the things that break the stress in life. కాకపోతే ఏంటంటే మనం ఎన్ని మానేసినా, ఏం చేసినా, సమ్ టైమ్స్ చదవాలనిపించదు, మానేసేయి. సమ్ టైమ్స్ యూ డోంట్ వాంట్ టు వర్క్, టేక్ ఎ డే లీవ్, దెన్ యూ గెట్ బ్యాక్ టు ఇట్. దేర్ సర్టన్ థింగ్స్ ఆర్ ట్రూ. ఏంటంటే లైఫ్ ఈజ్ లిమిటెడ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ హ్యావ్ టు డూ విత్ ఇన్ దట్ టైం. నువ్వు ఏం చేసినా పోవటం గ్యారంటీ. ఓకే, ఏం చేసినా చేయకపోయినా జబ్బులు రావటం గ్యారంటీ ప్రస్తుతం ఈ టైంలో. సో ఓకే, ఇవన్నీ అర్థం చేసుకుని మనం స్టాప్ బ్లేమింగ్ అదర్స్ అండ్ దెన్ వీ డూ వాట్ ఎవర్ వీ లైక్. యాజ్ లాంగ్ ఎంత నేను చెప్పినట్టు మనం దాని వల్ల ఎంత వాళ్ళకి హామ్ రాకూడదు. సో వీ హ్యావ్ టు డూ. ఇఫ్ యూ కెన్ హెల్ప్ అదర్స్, దట్ ఐ థింక్ ఈజ్ అల్టిమేట్. అంటే నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ బిగినింగ్. ఇప్పుడు వీళ్ళంతా కష్టపడాలి, పైకి రావాలి, ఇప్పుడు చేయాలి. బట్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, బీ పార్ట్ ఆఫ్ ది మూవ్మెంట్ టు హెల్ప్ ద సొసైటీ. వాట్ ఎవర్ లిటిల్ యూ కెన్. ఇదన్నీ ఏముంది, దీనికే లెక్క ఉంది, స్కేల్ లేదు కదా.
స్కేల్ లేదు. ఏదో ఒకడికి హెల్ప్ చెయ్యి, ఓ పూట హెల్ప్ చెయ్యి, లేదు ఇంకోటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఒకటి ఫ్రీగా ఏదో ఒకటి అంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు దట్ థింకింగ్ దట్ ఓకే వీ హ్యావ్ టేకెన్ ఎనఫ్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ వీ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్. ఎనీవే we can't carry this with us and our children don't need all of this. They're only partly they require the support. That's why I like that American system where you can't give everything to your children just like that. మన దగ్గర ఆస్తితో మన పిల్లకి రాసేయచ్చు, మన రాదు. మరి ఎందుకో మోడీ గారు ఎందుకు స్పేర్ చేశారో కానీ దాన్ని. ఇప్పుడు అది ఏమవుతుందంటే అక్కడ వాళ్ళ పిల్లలకు కొంత ఇవ్వచ్చు, అది దాటిన తర్వాత చాలా 50-60% ట్యాక్స్ కట్టాలి. మీ పిల్లలకి మీరు ఆస్తి ఇస్తున్నా కూడా ఒక 11 బిలియన్ ఎంతో ఉంటుంది లిమిట్. అది దాటిన తర్వాత మీకుంటే ఇవ్వాలి. అందుకనే వాళ్ళు ఏంటంటే చాలామంది మీరు లుక్ ఎట్ ఆల్ దే ఆల్ హ్యావ్ ట్రస్ట్ through which they do lot of surveys. They give funds for AIDS, they give for tuberculosis, leprosy, మన రీసెర్చ్కి ఫండ్స్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే దే నో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ దే హ్యావ్ టు మేక్ దేర్ లైఫ్ కదా. యూ కాంట్ స్పాయిల్ దెమ్ గివింగ్ ఎవ్రీథింగ్ కదా. సో దట్ ఈస్ ద డిసిన్సెంటివ్. సో అందుకని ఏంటంటే వీ హ్యావ్ టు అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీవన్ దట్ ఎవ్రీ రూపీ వీ మేక్ పార్ట్ ఆఫ్ ఇట్ బిలాంగ్స్ టు ద సొసైటీ. అంటే అది మనం అట్లా ఇచ్చేమని కాదు, ఏదో రూపాయన చేస్తే బెటరు అని. ఇప్పుడు వీటన్నిటిలో దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది మైండ్ అండ్ వర్క్ ఆన్ దట్. We face disappointments, there is so much we don't know. Even in spite of all this, I still lose patience. Why, I do not know. No one could help me. But there's so only it tells us, "Vare nee chetulo anta ledra babu, there is something more than you. Don't feel like you are God." But patients vastaru, appudu vachi doctor garu meer దేవుళ్ళు అనేది చేశారంటారు. Sometimes we feel get carried away. అమ్మ నిజమా బతికారా, వెంటనే ఇలాంటిది టక్కన కొడుతుంది, కొట్టినప్పుడు మనం వీఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట లైఫ్లో. వి కీప్ లెర్నింగ్, దక్కా ముక్కీలు తింటూ ఉంటాం. సో అండ్ దెన్ లుక్ బ్యాక్ అండ్ దెన్ వీ ఎంజాయ్, వీ ఫీల్ బ్యాడ్. దట్ ఈస్ లైఫ్, అంతే కదా. సో అందుకని ఏంటంటే అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బాగుండాలి. సమస్త లోకా సుఖినో భవంతు అంటాం. But మనం we have to accept, so sad that someone 49-year-old person dies and the whole family suffers the tragedy. Except for feeling bad, we cannot do anything. Yes, sir. Absolutely. World goes on.